హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు పనస తొనలతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. పనస తొనలతో హల్వానా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే నాకు కూడా తెలియదండి. నేను రీసెంట్గానే తెలుసుకున్నాను వీటితో కూడా హల్వా చేస్తారని. సరే ఒకసారి ట్రై చేసి చూద్దామని చేశానన్నమాట. బాగానే వచ్చింది. మీరు చేసుకుంటారు కదా అని వీడియో అయితే షూట్ చేశాను. చూడండి, నాకైతే తెలిసిన వాళ్ళు పనస తొనలను పంపించారు. అయితే గింజలన్నీ తీసేసుకుని వీటిని మాత్రం ఇలా సపరేట్గా చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాను అనమాట. వీటన్నిటిని కూడా చూడండి, గింజలన్నీ తీసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా పట్టేసుకోవాలి. చూడండి, ఈలోపు డ్రై ఫ్రూట్స్ని అయితే అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మన ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ చాలా తక్కువ ఉన్నాయి కదండి, అందుకని నేను ఈ వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఒక ప్యాన్లోకి. నెయ్యి అంతా కూడా బాగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం మెత్తగా పట్టుకున్న పనస తొనల ప్యూరీనంతా కూడా ఇదే ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇందులో నెయ్యి ఉంది కదండి, అందులోకి ఈ ప్యూరీన్ అంతా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి కాస్త టైం ఎక్కువే పడుతుందండి. ఓపికతో స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మాడినా కూడా మనకి టేస్ట్ అస్సలు బాగోదండి, అందుకనే ఇక్కడే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మీరు తీసుకునే పనస తొనల స్వీట్నెస్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే షుగర్ బదులు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చండి. కొన్ని పనస తొనలు తీయగా ఉంటాయి, కొన్నేమో కాస్త పుల్ల పుల్లగా చప్పగా ఉంటాయి కదండి. వాటిని బట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని ఎంత షుగర్ పడుతుందో చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇలా సరిపడినంత షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్కి కలర్ ఇలా చేంజ్ అయిపోయిందనమాట. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. అలాగే నెయ్యి కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే స్వీట్ అనేది అంత కమ్మగా ఉంటుంది. నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది కదండి స్వీట్స్లో. చూడండి, ఇలా అయిపోయింది కదా. ఇంకాసేపు ఇలానే ఫ్రై చేస్తూ ఉంటే మనకు ప్యాన్ నుంచి హల్వా అనేది సపరేట్ అవుతూ వస్తుందండి. పనస తొనలు తినే అలవాటు ఉన్న వాళ్ళైతేనే ఈ హల్వా తినగలరండి. ఇది ఒకలాంటి స్మెల్ ఉంటుందన్నమాట. తినే అలవాటు ఉన్న వాళ్ళకైతేనే ఇది నచ్చుతుంది, లేదంటే ఆ స్మెల్ చాలామందికి అయితే నచ్చదు కదండి. నాకు తెలిసి కొందరైతే తినరనమాట, ఆ స్మెల్లే అసలు వాళ్ళు నచ్చదు. మా ఇంట్లో వాళ్ళైతే తింటామండి, మేమందరం ఇష్టంగా తింటాం పనస తొనలు. అందుకనే నేనైతే ట్రై చేశాను. ఇలా బాగా కలుపుకుంటూ ఇంకో 5 మినిట్స్కి మనకు కలర్ అనేది ఇలా మరీ డార్క్గా అయిపోయింది చూడండి. ఈ స్టేజ్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇంకా కావాలంటే ఇందులో ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. అంతే అండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నామంటే యమ్మీ యమ్మీ పనస తొనల హల్వా అయితే రెడీ అయిపోతుంది. చివరిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేయించి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి.
అంతే, పనస తొనల హల్వా రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంది అని అయితే చెప్పలేను, కానీ ఓకే, బాగానే ఉందండి, తినొచ్చు. అయితే పనస తొనలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదండి, తొందరగా పాడవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఇలా హల్వా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇష్టం ఉన్నప్పుడు తినేసేయచ్చు అనమాట. షుగర్ అది నెయ్యి అన్నీ వేస్తాం కాబట్టి మనకు ఒక 1 వీక్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. చాలా సింపుల్ రెసిపీ కదండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. నాకైతే బాగానే అనిపించింది. మా పిల్లలైతే ఇష్టంగా తినలేదు, కానీ మా వారు నేనైతే తిన్నాము, బాగానే అనిపించిందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.